ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. భారత్ అగ్రస్థానంలో ఉంటే వారందరినీ లీడ్ చేసే శక్తి తెలుగు ప్రజలకు ఇవ్వాలని ఉగాది సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందు అనే నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉగాది వేడుకలను జ్యోతి వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది వేడుకల్లో సీఎస్ విజయానంద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగ శ్రవణం అనంతరం మాడుగుల నాగఫణి శర్మ సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం టీటీడీ వారి పంచాంగ శ్రవణం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ పంచాంగం, రాష్ట్ర సాంస్కృతిక శాఖ వార్షిక ఉత్సవాల క్యాలెండర్, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మక సంస్కృతి సమితి క్యాలెండర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో కళ తప్పిందని, గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను నేనెప్పుడు చూడలేదన్నారు. అన్నీ చిక్కుముడిలే, ఒకదాని తర్వాత మరొకటి వదిలించుకుంటున్నామన్నారు. పోటీ ప్రపంచంలో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అవసరమని తెలిపారు. ఒకప్పుడు ఐటీని, సెల్ ఫోన్లను ప్రోత్సహించానని, సెల్ ఫోన్ తిండి పెడుతుందా అని ఒకప్పుడు మాట్లాడారన్నారు. ఇప్పుడు దాని ద్వారానే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, ఏ సర్టిఫికెట్ కావాలన్నా సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలన్నారు. మరో 25 ఏళ్లలో అమెరికాలో ఉండే తెలుగు వాళ్ల కంటే 2 ఎక్కువగా తెలుగు గడ్డపై ఉన్నవారే సంపాదించగలుగుతారన్నారు. బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత, నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. అటువంటి మార్గము ఇవాళ ఆయన నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు, అది సభకు దోషమవుతుంది. కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా, విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరం. వల్లీశ్వర్ గారు సత్కారం స్వీకరిస్తున్నారు, గౌరవనీయులు. తర్వాత నెమలిగంటి సువర్ణలత గారు, కుమార సూర్యనారాయణ గారు, సుప్రసిద్ధ గాయకులు, సంగీత దర్శకులు, నాట్య కుటుంబానికి బాగా సన్నిహిత మిత్రులు, ఆత్మీయ బాంధవులు. సువర్ణలత గారి తర్వాత కుమారవారు, సూర్యనారాయణ వారు, తర్వాత ఓబులయ్య గారు, శ్రీమాన్ ఓబులయ్య అండ్ బి వెంకటరాయుడు గారు, లంకా అన్నపూర్ణ గారు, వీణ విభాగం నుంచి లంకా అన్నపూర్ణ గారు, తర్వాత పార్వతీ రామచంద్రన్ గారు నాట్య విభాగం నుంచి, నాటక విభాగం నుంచి కె సత్యనారాయణ గారు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కావచ్చు, ఏ భాషలో ఏది ఉన్నా మీకు ట్రాన్స్లేషన్ కావాలంటే 1 నిమిషంలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు ట్రాన్స్లేటర్ కావాలి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇంతవరకు నేను చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయోగాలు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, పుట్టుకతో ఎవ్వరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టాం. ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం, ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం, ఒక అంబేద్కర్ని తీసుకున్నాం. ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు. ఒక్కొక్క
అంచెలంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ. ఈరోజు సంపద సృష్టిస్తున్నాం. భారతీయులు ప్రపంచం మొత్తం 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉంటారు. హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియలే కాదు, ఆదాయంలో నెంబర్ 1గా ఉంటారు ప్రపంచం మొత్తం. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఇంగ్లాండ్కి వెళ్ళండి, జర్మనీకి వెళ్ళండి, కడాన జపాన్కి వెళ్ళండి. హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్వప్నాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవ మూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండువగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కళకళలాడింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థానాధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతలు భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల సుప్రసాద్ శర్మ మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారికి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. శ్రీ వామదేవే వజో మస్థా వివర్తితా శ్రీ సిద్ధవిద్యాధిధమాదాయస్మి సిద్ధదేవయారకవర్ణాత్రిలోచనా నారాయణపహరావనే గంవితా ఆయిషామ్య ప్రియా కప్సకామయోగభయజ్ఞే మహావిక్రమాధీశ్వరీ ఆనాదుర్యాస్యామభావయత్వయా సంస్తోత్రాక్షమారాధికారి సంసదా ఆనరాత్రాధికౌభృదా భోజనప్రియా నిరీంద్రహారాన్యభాస్వరూపిణీ అడుగురాత్రయా సంచితా నగరాల సంఘం అభివృద్ధికి కొత్తగా ఎన్నికైన కమిటీ అన్ని విధాలుగా కృషి చేయాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా నగర కులస్తులలోని ప్రముఖులను సత్కరించడం ఆనందదాయకమన్నారు. నగరాల అభ్యున్నతికి తన వంతుగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తొలుత నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్వి రావు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు సంఘ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నగరాల అభ్యున్నతికి తన వంతుగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సంఘంలోని ప్రముఖులను నూతన కమిటీ సత్కరించే కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమన్నారు. రాబోయే రోజుల్లో కూడా కమిటీ ఇటువంటి ఆదర్శ కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. కొన్నేళ్లుగా మా ఎన్వి రావు గారు ఆధ్వర్యంలోన ఈ శ్రీ నగరాల సంఘం ఏర్పడడం జరిగింది. అలాగే ఈ ఏదైతే నగరాల సంఘం అధ్యక్షతన ఎన్వి రావు గారు, అలాగే సెక్రటరీ గారు కానీ, అలాగే కోఎస్ అధికారి కానీ, అలాగే నెంబర్స్ కానీ అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలు అనేవి చేయటము,
ఏదైతే ప్రధానంగా పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ సన్మానం చేసుకుంటూ చాలా ఘనంగా ఉగాది పురస్కారాలు అన్నది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2025 విశ్వ వసునామ సంవత్సరంలో కూడా ఈ ఉగాది పురస్కారాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం అన్ని జిల్లాలకి వర్తించే విధంగా, నగరాలను బీసీగా వర్తించే విధంగా జీవాన్ని సాధించుకోవడం జరిగింది. అలాగే శ్రీశైలంలో మాకు స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. విజయవాడ నగర మేయర్ కానివ్వండి, కనకదుర్గగుడి దేవస్థానం చైర్మన్ కానివ్వండి, ఇలాంటి అనేకంగా సాధించుకోవడానికి ఈ శుభ సమయంలోనే శ్రీ నగరాల సంఘం ఆధ్వర్యంలో చక్కగా కృషి చేయడం జరిగింది. మేము తీసుకెళ్ళిన ప్రతి రిప్రజెంటేటివ్ని కూడా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా సానుకూలంగా స్పందించి మా సమాజానికి న్యాయం చేయాలని సంకల్పంతో చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. అనంతరం నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ సూర్యారావు మాట్లాడుతూ తనను నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ నగరాలకి పూర్వవైపు వచ్చే దిశగా ఈ యొక్క శ్రీ నగరాల సంఘం పనిచేస్తుందని, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలలో ఎన్వి రావు గారు మార్గదర్శకత్వంలో అనేక విజయాలు సాధించాము. ఇప్పుడు నాకు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క సంఘాన్ని ఐక్యంగా తీసుకెళ్తూ అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, అదిగా పేద బడుగు వర్గం వ్యక్తులందరూ కూడా అనేక రకాల సహాయ సహకారాలు చేస్తామని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ పెనమలూరు నియోజకవర్గం కానూరు పరిధిలోని సనత్ నగర్లో ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత 4 నెలల నుంచి ముస్లింలు నిరసనలు తెలియజేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రంజాన్ మాసంలో ముస్లింలను క్షోభకు గురిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుని ముస్లింల శ్రేయస్సును కాపాడటానికి ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. కానూరు సనత్ నగర్లోని మసీద్ ఏ అక్సా సెంటర్లో అనేక మసీదులకు చెందిన ముస్లింలు, మసీదు పెద్దలు వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ ప్రదర్శన చేశారు. వందలాది మంది ముస్లింలు ఈ ప్రదర్శనలో పాల్గొని వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురవీధుల్లో ప్రదర్శన చేశారు. ముస్లిం మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా, జమాతే అహ్లే హదీస్ విజయవాడ నగర అధ్యక్షుడు నసీర్ అహ్మద్ ఉమ్రీ, విశ్రాంత పోలీస్ అధికారి ఏఎస్ ఖాన్, మసీద్ ఏ అక్సా ఇమాం మహమ్మద్ సులేమాన్ ఖాస్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ముస్లింలందరినీ చిన్నచూపు చూస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బూచీగా చూపిస్తూ మసీదులను, దర్గాలను కూల్చివేయాలనే భావనతో వక్ఫ్ బిల్లును ఏర్పాటు చేశారన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేసే విధంగా బిల్లు తీసుకురావడం సరికాదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ శాంతియుత ధర్నాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి స్పందన లేదన్నారు. ఇది తమ అసమర్థతని భావించవద్దని కోరారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం భవిష్యత్తు తరాలకు నష్టం కలుగుతుందని, ఆ నష్టం కలగకుండా అడ్డుపడాలంటే తాము కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తామన్నారు. ముస్లింల పక్షపాతినని, మైనార్టీలకు అండగా ఉంటానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి మాట్లాడి ముస్లిం సమాజానికి మద్దతుగా నిలబడితే ముస్లిం సమాజం చిరకాలం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని అన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా మంచి శుభవార్త చెప్పాలన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేస్తూ అయినా సరే దీన్ని సాధిస్తాం. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు మారాలంటే ఈరోజు కొత్త ట్రెండ్, పాదయాత్రలు చేసి రాష్ట్రాల్లో రాజకీయాలు మార్చుకుంటున్నారు. అలాగే ఏదైతే మా వక్ఫ్ బిల్లు ఉందో, మా వక్ఫ్ బిల్లు మా యొక్క రానున్న తరాలకి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా అడ్డుపడాలంటే మేము కూడా ఏదైనా సరే పాదయాత్ర చేస్తూనే దీన్ని సాధించుకుంటూ ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుని మన ముస్లిం యొక్క సమాజం యొక్క శ్రేయస్సుని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. అదే విధముగా ఎలాగైతే మన రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతి
ముస్లింల పక్షపాతి. ముస్లింల కోసం మాట్లాడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ముస్లిం పక్షపాతిని, నేను మైనార్టీలకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రభుత్వం స్థాపించి ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. వారు ఈరోజు కనుక ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసి మాట్లాడి ముస్లిం సమాజానికి మద్దతుగా నిలబడితే చిరకాలంగా ముస్లిం సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని. జనతా పార్టీ సచార్ కమిటీ నివేదికని ఎప్పుడూ ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఈ ఎండోమెంట్ ప్రాపర్టీస్ విషయం వచ్చేటప్పటికి, వక్ఫ్ ప్రాపర్టీస్ విషయం వచ్చేటప్పటికి ఈ సచార్ కమిటీ నివేదికని ఉటంకించింది. అది వాస్తవం. ముస్లిమ్స్ ఎటువంటి విద్య కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏ స్థితిలో ఉన్నారనేది దేశంలో సచార్ కమిటీ నివేదిక, అలాగే రంగరాజన్ కమిటీ నివేదిక, వేరే నివేదికలు దాన్ని బహిర్గతం చేశాయి. ఈ ప్రదర్శనలో సనత్ నగర్ మసీద్ అధ్యక్షుడు సనావుల్లా, కానూరు పంచాయతీ వార్డు సభ్యులు అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ సాబు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్బిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరాన్ని విశేషంగా పూలతో అలంకరించారు. బాబావారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది తొలి రోజు బాబావారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రజా ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించేవారు పారిశుద్ధ్య కార్మికులోని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉగాది సందర్భంగా అటువంటి కార్మికులను సన్మానించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఉగాది పండుగ సందర్భంగా 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను శాలువాలతో సత్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని చెప్పారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్యం కోసం శ్రమిస్తారని, అటువంటి కార్మికులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్మికుల శ్రమతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఉగాది రోజు ఉగాది పండగ నాకున్న దాంట్లో వారు స్వీట్లు తీసుకొచ్చి ఇవ్వడం, వారు ఏదో రకంగా మరి పిల్లలందరూ కూడా ఉగాది పండుగ చేసుకుంటారనే ఆలోచనతో మరి స్వీట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధాంకన్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఇవాళ వాళ్ళ కార్మికులు ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను పక్కన పెట్టి మరి ప్రజల ఆరోగ్యాలని, సమాజం ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మాత్రం మరి పూర్తిగా కూడా వాళ్ళ పాత్ర ఎంతో ఉందని ఈ సమాజంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక కాలకృక్షాలు తీర్చుకుంటే అక్కడ ఆ దొడ్డినే మనం కడగం. మరి ఇవాళ ఎవరో వస్తే కానీ కడిగే పరిస్థితి లేదు. ఇవాళ మనం కూడా మన దొడ్డిని మనం కడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కూడా వాళ్ళు ఇవాళ చెత్త చెదారం పనికిరాని గలేజ్ ఐటమ్ కూడా వేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి ఆ టాటర్లు వేయటం, అదేవిధంగా డంపర్ బిల్లులు వేయటం, మరి వాళ్ళ పాత్ర ఎంత ఉంది ఈ సమాజ సేవ కానీ అనేది మనం అర్థమవుతోంది. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మేలు జరుగుతోందని జనసేన పార్టీ నేత అమ్మిశెట్టి వాసు తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను అధిగమించి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారని తెలిపారు. విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు లబ్బిపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పురోహితులు శ్యామలానంద శాస్త్రి నేతృత్వంలో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు, జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలనలో అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను అధిగమించి కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశారని తెలిపారు. విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పూజలు కూడా ఎన్నో నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కొత్త నూతన సంవత్సరానికి మన జనసేన పార్టీ కూటమి అభివృద్ధి కోసం మన నాయకులందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలని మంచి సంకల్పంతో ఈరోజు పూజా కార్యక్రమం పెట్టాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి ఉగాది సంవత్సరం
కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వాసంతో కూటమికి ఓటేసి మంచి భవిష్యత్తుని యువతకి ఇవ్వాలని, ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు పడి ఈ కూటమిని ఏర్పాటు చేసి, మరి కూటమి వచ్చి 9 నెలలు అయినప్పటికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ ఉగాది నామం నుంచి కూడా మనం అందరం కూడా జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని గవర్నర్ పేటలోని శ్రీ నాగసాయిబాబా నాగమానస అమ్మవారి మందిరంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని నాగమానస అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదం అందజేశారు. గవర్నర్పేట శ్రీ నాగసాయి బాబా నాగమానస అమ్మవారి మందిరంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు విచ్చేసి శ్రీ నాగసాయి బాబా నాగమానస అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేశారు. మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి బాబావారికి, అమ్మవారికి విశేష పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ మందిరానికి వచ్చిన వారందరికీ నాగసాయి బాబా నాగమానస అమ్మవారి విశేష అనుగ్రహం పొంది అనేక రకాలుగా విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని నాగసాయి బాబా నాగమానస అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతూ రక్షించాలని ఆకాంక్షించారు. మందిరంలో రాజారావు బృందంతో సాయినామ సంకీర్తన నిర్వహించామని తెలిపారు. రోజు అందరికి కూడా ఈ మందిరంలో ఆనవాయితీగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాగసాయిబాబా నాగమానస అమ్మవారు విశేష అనుగ్రహం పొంది అనేక రకాల్లో విజయాలు సాధిస్తూ ఉన్నారు. అలాగే మా మందిరంకి వచ్చిన భక్తులకి, రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని నాగసాయిబాబా నాగమానస అమ్మవారు ఎల్లవెల్ల వాళ్ళని కాపాడి రక్షించాలని ఒకసారి ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మందిరంలో మన దక్కిలంక రాజారావు బృందంతో ప్రజలు సాయినామ సంకీర్తనలో నిర్వహించాము. ఉగాది పచ్చడిని భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేయటం అభినందనీయమని టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ అన్నారు. ఆటో కార్మికులు, బాటసారులకు ఈ మజ్జిగ పంపిణీ ఎంతో ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం బాటసారుల కోసం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం భవకుమార్ మాట్లాడుతూ వేసవిలో బాటసారులు, ఆటో కార్మికులకు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ 100 రోజుల పాటు చేస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించారు. సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. దాహం వేసి ఉన్నందుకు గాను శుభమస్తు మాలాళ్ళు 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 100 రోజుల పాటు ఈ మజ్జిగ పంపిణీ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఒక వ్యాపారం దృష్టే కాకుండా సేవా దృక్పథంతో కూడా ఈ పనులు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇంకా ఈ వ్యాపారాల్లో అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మాట్లాడుతూ భయ్యా వెంకటరామయ్య సరోజనమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన భవకుమార్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. శుభమస్తు కస్టమర్లకి ఉగాది శుభాకాంక్షలు అండి. మేము పిలవంగానే వచ్చిన భవన్ కుమార్ గారికి కూడా మా శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగానే భయ్య వెంకటరమణయ్య సరోజరమణ గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 100 రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు మా ముఖ్య అతిథిగా భవన్ కుమార్ గారి చేత చేయటం అనేది జరిగిందండి.
వాళ్ళకి మా తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు 12 నుంచి 4 వరకు మజ్జిగ అనేది అందుబాటులో ఉండిద్ది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజానీకం అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉగాది సమభావన సాంస్కృతిక ఉత్సవాలు నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉగాది కవి సమ్మేళనం, సినీ అభ్యుదయ గీతాల పోటీలు నిర్వహించారు. అనేక మంది ఔత్సాహిక కళాకారులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉగాది సమభావన సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తొలి రోజున ఉగాది కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. 25 మంది కవులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. జాషువా పురస్కార గ్రహీత డాక్టర్ కోహి కోటేశ్వరరావు రచించిన కవితా సంపుటి నాదస్వరం పరిచయ సభ ఏర్పాటు చేశారు. అనంతరం దేశభక్తి, సినీ అభ్యుదయ గీతాల పోటీలు నిర్వహించారు. అనేక మంది వర్ధమాన గాయని గాయకులు ఈ పోటీలలో పాల్గొని గీతాలను ఆలపించారు. సినీ సంగీత దర్శకుడు ప్రేమ్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాదిని పురస్కరించుకొని సమభావన సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సాంస్కృతిక ఉత్సవాలలో విభిన్న అంశాల్లో పోటీలు నిర్వహించడం ముదావహమన్నారు. కవి సమ్మేళనంలో డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, గుంటూరు లక్ష్మీ నరసింహ గారు లాంటి పెద్ద పెద్ద ప్రముఖులందరూ పాల్గొన్నారు. 25 మంది కవులు తమ కవిత్వాన్ని వినిపించారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఇది సాగింది. మరియు మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రం 3వ ఫ్లోర్లో సినీ అభ్యుదయ గీతాల పోటీలు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం పెద్ద ఎత్తున మా ఆడిటోరియంలో 8 మందికి పురస్కారాలు ఇస్తున్నాం. నృత్యకారులకి పిల్ల ఉమామహేశ్వర పాత్రుడు, గోనుగుంట్ల శైలశ్రీ, అనురాధ ఇటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాం. వాళ్ళ జానపద నృత్యాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా భగత్ సింగ్ రూపకం, ఎవరు దేశభక్తులు అనే పేరుతో భగత్ సింగ్ రూపకాన్ని కూడా మేము ప్రదర్శిస్తున్నాం. పెద్ద ఎత్తున విజయవాడ నగర ప్రజలు ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి మీ అందరికీ తెలిసిన ప్రజాకవి, రేపు రంజాను, అందుకని ప్రజాకవి జయరాజు గారిచే ప్రకృతి కావ్యం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా ఆడిటోరియంలో కూడా నిర్వహిస్తున్నాం. నమ్మకమైన నేస్తం, నాణ్యమైన వైద్యం పేరిట సూర్యారావుపేటలో మిత్రా పేరిట నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఉగాది పండుగ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దుర్గా దేవరాజు తెలిపారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. నగరంలోని సూర్యారావుపేట నందు మిత్రా పేరిట నూతన హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభమైంది. అంతకుముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నమ్మకమైన నేస్తం, నాణ్యమైన వైద్యం పేరిట సూర్యారావుపేటలో మిత్రా పేరిట నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రముఖ వైద్యులు డాక్టర్ దుర్గా దేవరాజు, డాక్టర్ సతీష్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ రవిలు భాగస్వామ్యంతో మిత్రా హాస్పిటల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ దుర్గా దేవరాజ్ మాట్లాడుతూ నమ్మకమైన నేస్తం, నాణ్యమైన వైద్యం పేరిట మిత్రా హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. రోగులకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. విజయవాడతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో నమ్మకమైన నేస్తం, అందరికీ నాణ్యమైన వైద్యం, నమ్మకమైన నేస్తం లాగా మీ అందరికీ హెల్ప్ చేస్తాము. దీంట్లో మేము ఉత్తమ ప్రమాణాలు పాటిస్తాము. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఆర్థోపెడిక్తో పాటు పిడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, యూరాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయండి. మా మోటో సార్ చెప్పినట్లు నమ్మకమైన నేస్తం, నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటట్లు పూర్తిగా ఇది చేస్తామండి. మిత్ర హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తాం. దాదాపు ఈ రంగంలో 20 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో ఉత్తమమైన వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.